శుభం బియాదు శ్రీ గురుభ్యో నమ. గురుగ్రహము అంటే బృహస్పతి మనకు మే 1వ తారీఖు తర్వాత విశ్వంలో ప్రవేశిస్తున్నాడు. నర్మదా నది యొక్క పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనకు చూసుకున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక తులారాశికి తీసుకోండి, వృశ్చిక రాశి తీసుకోండి, ధనువు రాశికి, ఈ 3 రాశులకి మొట్టమొదటి 15 రోజులు అంటే గురువు మారుతూనే ఏమైనా చేంజెస్ చేస్తారా, ఫలితం ఎలా ఉంటుంది, గురువు యొక్క అనుగ్రహం ఏ రకంగా పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనే విషయాన్ని మనం కొంత వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు తులారాశికి సప్తమ భావంలో ఉన్న బృహస్పతి సడన్గా అష్టంలోకి వస్తాడు. అష్టంలోకి వచ్చినప్పుడు అష్టమ గురువు అన్నాడు ఆరోగ్యం మీద చూపిస్తాడు. ఫస్ట్ 15 డేస్లోని మనకేంటంటే సడన్గా ఏదో డౌన్ఫాల్, ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవి 2 గురుడి వలన వస్తాయి. గురుగ్రహం ప్రాబ్లమ్స్ మే 1 నుండి మారిన వెంటనే మొట్టమొదటి 15 రోజుల్లోని మన హెల్త్ కాన్షియస్ అనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, అన్ని రకాల టెస్టులు చేసుకోవాలి. ఎక్కడైనా కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటివన్నీ కొంచెం పెరిగాయా ఏమన్నా చూసుకోవాలి. చూసుకుని దానికి కావాల్సిన కరెక్షన్ వెంటనే చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏడాది పాటు ఉంటాడు ఆయన. సో ఈ మొట్టమొదటి స్టార్టింగ్లోనే మనం జాగ్రత్త పడితే మాత్రం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తులారాశి వారు మీకు అది ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఏడాది ఉన్నప్పుడు ఏడాదిలో ఎంతైనా పెరగచ్చు. ఆ పెరిగినప్పుడు ఏంటంటే మనకు వాళ్ళ కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది, ఎస్పెషల్లీ థైరాయిడ్ గురించి. థైరాయిడ్ వస్తుంది అంటే గురుడు దీచం ఉన్నప్పుడు, గురు స్థితిగతులు మీ జాతకంలో సరిగ్గా లేనప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం. అంచేత ఈ 15 రోజులు తులారాశి వారు ఏం చేస్తారంటే మెడికల్ టెస్ట్ చేసుకోవడము అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ట్యాబ్లెట్స్ వాడాలా, లేకపోతే ఎక్సర్సైజ్ ద్వారా తగ్గుతాయా ఈ థైరాయిడ్ ఏమైనాము అన్న పాయింట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 15 రోజులు జాగ్రత్త ఉంటే చూసారు, మనం ఒక 10 రోజులు కొత్త ప్లేస్కి వెళ్తే అలవాటు అయిపోతే ఆ తర్వాత మనం ఈజీగా సిస్టమ్కి అలవాటు అయిపోతాం, బాగుంటుంది అనుకుంటాం కదా. అలాగా ఈ 15 రోజుల్లో కానీ జాగ్రత్త పడితే ఇంకా తర్వాత ఆ గురువు వల్ల మనకు వచ్చే నష్టం అనేది తగ్గిపోతుంది. బేసిక్గా తర్వాత రవి వచ్చాడు కూడా వృషభంలోకి, గురువు యొక్క బలం కొంచెం తక్కువగా ఉంటుంది. సో వాడు చేయాలనుకున్న నష్టం మనం చేయకుండా ఉంటాడు, చేయలేకపోవచ్చు. రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కథలు. బట్ బేసిక్గా మొట్టమొదటి 15 రోజులు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. అలాగే వృషభం దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వృశ్చిక రాశి వారికి జస్ట్ అన్ ఎంట్రీ ఆఫ్ గుడ్ న్యూస్. వాడు వృషభంలోకి వస్తూనే ఏదో ఒక గుడ్ న్యూస్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు వృషభంగా. అది విశాఖ 4వ పాదం అనుకోండి, అది అనురాధ అనుకోండి, జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి, ఎవరికైనప్పటికీ కూడా ఎంట్రీ ఇస్తూనే ఫస్ట్ ఏదో గుడ్ న్యూస్ ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మీద రిలేషన్ బాగా పెంచడం ప్రయత్నం చేస్తాడు. మ్యారిటల్ లైఫ్ సడన్గా ఇప్పటివరకు మ్యారేజ్ సెటిల్ కాని వాళ్ళు మ్యారేజ్ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. రిలేషన్ గురుబలం బాగుంది కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకోమంటాడు, దాంట్లో సక్సెస్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా ఇనిషియేటివ్ చేయడం అనేది ఒక పాజిటివ్ వేవ్స్ ఒక్కసారిగా వచ్చినట్టు కనిపిస్తుంది. ఇదేంటి నిన్నటి వరకు ఇలా ఉంది, ఇలా తయారైంది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టింగ్ నార్మల్ పర్సన్గా ఉన్నారు నిన్నటి వరకు, ఇవాళ మీకు పొలిటికల్గా ఎవరో కొంత బెనిఫిట్ ఇవ్వచ్చు. ఫస్ట్ 15 డేస్లోనే మీరు ఆశ్చర్యపోవచ్చు. నార్మల్ క్యాండిడేట్ మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూర్చున్నారు, ఈ 15 రోజుల్లోనే హైప్స్ పెరగచ్చు, పెరిగి మీకు ఎమ్మెల్యే అవ్వడానికి కావాల్సిన బలం పెరిగిపోవచ్చు, ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ రకంగా ఏంటంటే బృహస్పతి అన్నవాడు వృశ్చిక రాశిలో ఉన్న ప్రతి నక్షత్రం వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇమ్మీడియట్గా ఒక్కసారిగా లక్ ఫేవర్ చేసినట్టుగా చేస్తాడు. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చేస్తే ఈ సంవత్సరంలో మంచి సెటిల్మెంట్ అవుతారు. జాబ్ వైజ్ కొంచెం ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనం రాశి వల్ల మాట్లాడతాం. కానీ ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన అంటే వ్యవస్థ నడిపేవాళ్ళు, వ్యవస్థాపకులు, తర్వాత ఒక ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఒక నేమ్ ఫేమ్తో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఒక సడన్ డౌన్ఫాల్ కానీ సడన్ హైప్ కానీ రిసీవ్ చేసిన అంత శక్తి వాళ్ళకి ఉండాలి. డౌన్ఫాల్ యాక్సెప్ట్ చేయలేరు, అలాగే హైప్స్ కూడా రిసీవ్ చేసుకోలేరు అంత తొందరగా. సో ఇక్కడ హైప్స్ వస్తాయి, ఇక్కడ షుడ్ బి రెడీ ఫర్ ఆల్ దట్. అలాగే ధను రాశి వారికి ఇప్పటి వరకు గురుబలం ఉంది, బట్ శని యొక్క యోగం కూడా ఉందనుకోండి. బట్ ధను రాశి వారికి ఇనిషియల్గా మొట్టమొదట కొంత బెనిఫిట్ చూపించడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు పంచమంలో ఉన్నవాడు 6ంటికి వెళ్ళాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడాలి. ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు, హెల్త్ ఇష్యూ రాకుండా జాగ్రత్త పడాలి.
మూలా నక్షత్రం ఉంది, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. మీ అందరూ తెలిసిందే మూలా నక్షత్రం ఎవరిది, ఏ సినిమా యాక్టర్దో మీకు తెలుసు, ఏ రాజకీయ నాయకులతో తెలుసు. సో ఆ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. గురుడు ఒక్కసారిగా మారాడు కాబట్టి కొంచెం ఇనిషియేటివ్ పొలిటికల్గా కూడా కొంచెం జాగ్రత్త ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వస్తుంది. పదవులు వస్తాయి, పొజిషన్స్ వస్తాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే ఆ పొజిషన్స్కి వెళ్ళేట ముందు ఈ జరుగుతున్న కరెక్షన్స్ వల్ల ఏంటవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ మంచిగా చేయడానికి తెలియకుండా కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు. చేయొచ్చా చేయకూడదు, ఇది లాభమా నష్టం అనేది ఒక క్లారిటీ ఇవ్వకుండా ఉంటుంది ఈ టైంలో ధనురాశి వారికి. సో ఒక డైనమిక్గా శని 3వ ఇంట్లో ఉన్నాడు కానీ మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అనుకుంటూ ఒక అడుగు ముందు వేసేస్తే ధనురాశి వారు డెఫినెట్గా, ఎస్పెషల్లీ మూలా నక్షత్రం వాళ్ళు వేసేస్తే ఇంకా మరి పరిధి చూసుకోగల సక్సెస్ అని కనబడుతుంది. సో ఇక్కడ గురువు మారడం అన్నది అష్టమ భావంలో వెళ్ళడం వల్ల తులారాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం, అలాగే స్పెషల్లీ పొలిటీషియన్స్ కానీ ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఉంటే వాళ్ళ హెల్త్ ఇష్యూ అంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, ఫుడ్లో జాగ్రత్త తీసుకోవాలి పాయిజన్ అవ్వకుండా. అలాగే చేసే జాగింగ్స్ వాటిలో మార్నింగ్ చేసే యాక్టివిటీస్లో కూడా సిస్టమ్ని కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ధనురాశి వారికి యోగంలో ఉన్నప్పటికీ కూడా యోగాను రిసీవ్ చేసుకునేంత శక్తిని మనం పుంజుకోవాలి. అలాగే ధనురాశి వారు శని వలన డైనమిక్గా ముందుకెళ్తూ గురువు అని కంట్రోల్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. వీటన్నిటికీ మళ్ళా మనం చూసుకుంటే గురు మంత్ర సాధన చేసుకోవడం చాలా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారికి ఒక అనారోగ్యాన్ని ఎక్కడో కూడా ఇనిషియేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో షుడ్ బి మోర్ కేర్ఫుల్. సో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుంది. ఈ రకంగా చూసుకుంటే పట్టిందల్లా బంగారంలా ఉంటుంది గురు బలంతో. మొదటి 15 రోజులు కూడా ఒక గుడ్ న్యూస్ వస్తుంది కాబట్టి హ్యాపీగా లీడ్ చేయండి. గురు మంత్రం గణపతి అనుకోండి, అలాగే దత్తాత్రేయుల వారు అనుకోండి, దక్షిణామూర్తి అనుకోండి, శివుడు అనుకోండి, ఎవరిని అనుకున్నా, నారాయణుడు అనుకోండి, ఏదైనా ఎవరిని మీరు గురువుగా భావిస్తారో ఆ మంత్రాన్ని కొంచెం సాధన పెట్టడం చేస్తే కొంచెం ఇనిషియల్ మొత్తం 15 రోజుల్లోనే మీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. ఆ నర్మదా నది అనుగ్రహంతో, ఆ దేవత అనుగ్రహంతో అంతా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.